హాయ్ ఎవ్రీవన్, నేను రుచిత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రుచి మదర్ ఆఫ్ ట్విన్ గర్ల్స్. ఇది నా ఫస్ట్ వ్లాగ్. ఈరోజు మేము ట్యాంక్ బండ్కి వెళ్తున్నాము. మా లిటిల్ హ్యాపీ మూమెంట్స్ని మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ వీడియో ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సో మేము ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. 5 అవుతుంది టైం వచ్చేసి. మ్యాప్లో చూస్తే 1 అవర్ చూపిస్తుంది. ట్రాఫిక్ అదంతా వెళ్ళేసరికి 6 అవుతుండొచ్చు, 6:30 అలా. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము కదా. మా పిల్లలు అల్లరి చేస్తున్నారు, మమ్మీ మమ్మీ అని వెనకాల నుండి. సో హాయ్ చెప్పండి అంటే చెప్తున్నారు ఇద్దరు, మా ట్విన్ బేబీస్. తిను మాన్య, వెనకాల నిల్చున్న పాప మాన్వి. ఇద్దరు వీళ్ళు ట్విన్స్. మా పిల్లలకు అవుటింగ్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ అడుగుతున్నా ఎక్కడికి వెళ్తున్నాం అని అంటే వాళ్ళు ట్యాంక్ బండ్ అని చెప్తున్నారు. ఎంత క్యూట్గా చెప్తారో చూడండి. పిల్లలు అంటేనే అంతే కదా, అల్లరి చేసినప్పుడు ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతామో, ఇలా క్యూట్గా మాట్లాడేసరికి అన్నీ మర్చిపోతాం. సో ఇక్కడైతే పెద్ద ట్రాఫిక్ ఏం లేదు, మేము స్టార్ట్ అయిపోయినాం కదా. వెనకాల మా బేబీస్ చూడండి కేస్ పెట్టుకుంటున్నారు, ముచ్చట పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఇద్దరు ఆడుకుంటారు. చాలా టైమ్స్ ఎక్కువ అల్లరి చేయరు, అప్పుడప్పుడే చాలా చిరాకు తెప్పిస్తారు. ఇక్కడ నుంచి మమ్మీ బావు అంటారు వెనకాల నుంచి. ఏంది మమ్మీ ఎటు వెళ్తున్నాం మమ్మీ అనుకుంటా. ఎప్పుడు వెళ్తాం మమ్మీ, బీచ్ ఎప్పుడు వస్తుంది మమ్మీ అని అడుగుతున్నారు. ట్యాంక్ బండ్ అంటే వాళ్ళకి బీచ్ అని చెప్పిన నేను, సో అలా అడుగుతున్నారు అన్నట్టు. సో ఆల్మోస్ట్ సగం వరకు వచ్చేసినాం. ఇక్కడ చూడండి మా పిల్లలు ఏమంటున్నారు. అవునా, లేదు ఇంట్లో ఉన్నాయి. ఎవరు పెట్టిరు నానా? ఇక్కడ సిగ్నల్ పడింది. ఎర్రగడ్డ మార్కెట్ ఇక్కడ సండే రోజు చాలా తక్కువ ఉంటాయి అట. ఎప్పుడైనా వెళ్ళారా మీరు? ట్రై చేయాలి ఎప్పుడైనా కానీ. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. అంబేద్కర్ స్టాచ్యూ వచ్చింది. నెక్స్ట్ సెక్రటేరియట్ వచ్చేసినట్టే కదా ట్యాంక్ బండిగా. జనాలు చూడండి, సండే అనో ఏమో ఎంత మంది ఉన్నారు అసలుకి. అబ్బా ఫుల్ రష్ ఉండే అసలుకి. పార్కింగ్కి ప్లేస్ అయితే ఎక్కడో పెట్టేసినాం కార్ అయితే మేము. కానీ ఈవినింగ్ ట్యాంక్ బండే వేరే అసలు. నాకైతే మస్తు అనిపించుండే. లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ లుంబిని పార్క్ నుంచి వెళ్ళాలి. మేము బోటింగ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి. ఇంత రష్ ఉన్నారు కదా. వీళ్ళు ఒక బెస్ట్ పని ఏం చేశారంటే ఆన్లైన్లో స్కాన్ చేసి ఆన్లైన్లో పేమెంట్ చేయొచ్చు. మనం చేసి ఇలా ఎంట్రీ అయ్యాము. పిల్లలు మేము వెళ్తున్నాం. మా పిల్లలకి బీచ్ అన్న వాటర్ అన్న చాలా ఇష్టం అసలుకి. మస్తు ఎంజాయ్ చేస్తారు వాటర్ యాక్టివిటీస్ ఉన్నా కానీ. అందుకోసమే బోటింగ్ వెళ్దామని అనుకున్నాం. ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి. పిల్లల్ని ఈవినింగ్ టైంలో తీసుకొచ్చి ఇవన్నీ ఆడిపించి చాలా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు. ఈవినింగ్ టైంలో ఇలా రావడం అనేది చాలా మంచి అనిపిస్తుంది మాకైతే. ఇక్కడ చూడండి వాటర్ ఎంత బాగున్నాయో. ఈ వాటర్ అక్కడ నుండి ఇట్లా మా పైన పడుతుంటే చాలా మంచి అనిపిస్తుంది. మా పిల్లలు మస్తు ఎంజాయ్ చేసారు ఫుల్. ఇక్కడ షాపింగ్ కూడా ఉంది, బాగుంది షాపింగ్. చాలా క్యూట్ స్టఫ్ ఉన్నాయి. కానీ బోట్ ఎక్కాలంటేనే భయం వేసింది, ఎట్లుంటుందో ఏమో అనేసి. కానీ అసలు బోట్ ఎక్కినట్టే లేదు. ఎంత టైం పడుతుందో ఏమో అని అనుకున్నా, కానీ 5 minutes కూడా పట్టలేదు. అసలు కదలలేదా అన్నట్టు వెళ్ళింది. మెల్లగా మంచిగా వెళ్ళింది. మంచిగా వాటర్ అదంతా చాలా మంచిగా అనిపించింది. సన్సెట్ చూడండి ఎంత బాగుంది. ఆ వాటర్, ఆ సన్సెట్ అబ్బా మస్తు అనిపించింది. ఈవినింగ్ టైం అయితే బెస్ట్ ప్లేస్ ఇక్కడ ట్యాంక్ బండ్ వెళ్ళడం అయితే నాకు తెలిసి. మంచి చల్ల గాలి రావడం, పీస్ఫుల్గా ఒక ఈవినింగ్ టైం మంచిగా టైం స్పెండ్ చేసి రావచ్చు ఇలా ఫ్యామిలీతో. ఆ పక్షులు, ఆ లైటింగ్ చూడండి ఎంత బాగుందో.
5 మినిట్స్లో దిగేసినాం. బుద్ధ స్టాచ్యూ చూడండి అసలు అబ్బా సూపర్ ఉంది. లైటింగ్స్ ఆ లైటింగ్స్ చేంజ్ అవ్వడం, మా పిల్లల పైన లైటింగ్స్ చేంజ్ అయిన కొద్ది కలర్ మారుతుంటే మమ్మీ లైట్స్ లైట్స్ అనుకుంటా మస్తు ఎంజాయ్ చేసినారు. అసలు ఎంత గాలి వస్తుందో ఈవినింగ్ టైంలో మేము వెళ్ళిన రోజైతే మస్తు పీస్ఫుల్ ఉండే, చల్ల గాలి. పిల్లలకైతే బెస్ట్ టైం ఈవినింగ్ అలా వెళ్ళడం అయితే. ఈవినింగ్ నైట్ ఆ లైట్స్కి చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. మా పిల్లలు అయితే అటు ఇటు పరిగెత్తుతున్నారు మంచిగా గాలికి, ఎంజాయ్ చేసినారు మా పిల్లలు అయితే ఫుల్. లైటింగ్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా. నైట్ టైం వ్యూ అసలు వేరే ఉంటుంది, అసలు మస్తుంది, మస్తు అనిపించింది బుద్ధ స్టాచ్యూ ఇట్లా. ఫైనల్గా బాయ్ బుద్ధ అని చెప్తున్నారు మా పిల్లలు చెప్పమంటే. మంచిగా ఉంది అసలు ఈవినింగ్ ఇలా పిల్లలతో బయటకు వెళ్ళడం. మీరు కూడా ఈవినింగ్స్ ఇలా పిల్లలతో బయటకు వెళ్ళండి, చాలా బాగుంటుంది. మెమొరీస్ అలా క్రియేట్ చేసుకుంటున్నాం. మేము వెళ్ళేటప్పుడు నార్మల్ దాంట్లో వచ్చినాం కానీ రిటర్న్ ఏమో ఈ డాన్సింగ్ బోట్లో ఎక్కించినారు. డాన్సింగ్ బోట్లో డ్యాన్స్ చేస్తారు, సాంగ్స్ డ్యాన్స్. ఆ గాలికి ఆ వెదర్కి మంచిగా అనిపించింది. మంచిగా పీస్ఫుల్గా సాంగ్స్ వేసినారు, మస్తు ఉండే అసలుకి. పిల్లల్ని ఎంత ఆగమన్నా ఆగట్లేదు, మంచిగా రన్నింగ్ చేస్తున్నారు, అటు ఇటు పరిగెత్తుతున్నారు. ఫుల్ రష్ ఉన్నారు. వీకెండ్స్లో వెళ్తే మాత్రం పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫుడ్ స్టాల్స్ కూడా చాలానే ఉన్నాయి ఇక్కడ. మేమైతే చెరుకు పాలు తాగేసినాం. మా పాప చూడండి ఎలా తాగిపిస్తుందో. వాళ్ళిద్దరు బాండింగ్ అసలు చాలా బాగుంటుంది. ఇంతే అండి ఈ వీడియో, ఇంతటితో ఎండుకు వచ్చేసాం. చాలా థ్యాంక్ యూ అండి చివరి వరకు చూసినందుకు. ఇలానే సపోర్ట్ ఇవ్వండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. మా పిల్లలు